ఫిగ్మాని చిన్ని చిన్ని పార్ట్స్ గా నేర్పిస్తాను, వచ్చి నేర్చుకుందాం. పెన్ టూల్, పెన్ కి పి షార్ట్ కట్ కి. పెన్ టూల్ తో మోస్ట్లీ ఎవరైనా సరే ఏమైనా ఇల్లస్ట్రేషన్ చేయడానికి, ఐకాన్స్ చేయడానికి యూజ్ చేస్తారు. బట్ బేసిక్ గా యూఐ యూఎక్స్ డిజైనర్స్ మోస్ట్లీ పెన్ టూల్ అయితే యూజ్ చేయరు. అంటే ఈ పెన్ టూల్ తో ఏం చేయొచ్చు అంటే, మేబీ ఇల్లస్ట్రేటర్ అలవాటు అయిన వాళ్ళకి పెన్ టూల్ చాలా ఈజీగా అనిపిస్తుంది. మనకు కావాల్సిన ఐకాన్స్ గానీ, మనకు కావాల్సిన ఇల్లస్ట్రేషన్స్ గానీ చేయొచ్చు. ఇల్లస్ట్రేషన్స్ అంటే ఇట్స్ బిగ్ వర్డ్ అనుకోండి, బట్ మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే, ఈజీగా చేయాలి అని అనుకుంటే, మీ అంతటి మీరు డిజైన్ చేయాలి అనుకుంటే యూ కెన్ డిజైన్ అనమాట. సో ఇవన్నీ చేశాను కదా, ఇప్పుడు నేను స్ట్రోక్ పెంచాను అంటే నాకు ఒక హోమ్ ఐకాన్ వచ్చినట్టు. సో ఇప్పుడు నేను మీ ముందే కదా చేశాను, ఇలా చిన్న ఐకాన్ అయితే పెట్టాను. బట్ దిస్ ఇస్ నాట్ యాక్చువల్ ఐకాన్ డిజైనింగ్. బట్ పెన్ టూల్ తో ఏం చేయొచ్చు అన్నదాన్ని చూపించాను అనమాట. ఇంకా చేయొచ్చు, ఇంకా చేసే కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ల్యాండింగ్ పేజెస్ చేసేటప్పుడు కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనో ప్యాటర్న్స్ గానీ, స్ట్రక్చర్స్ గానీ పెన్ టూల్ తో డిజైన్ చేసి వాళ్ళ వెబ్సైట్ కి యూనిక్ డిజైన్ ని చేస్తా ఉంటారు అనమాట. ఇన్ దట్ సినారియోలో మీరు కూడా ఒకవేళ ఏమన్నా చేయాలి అని అనుకుంటే మీరు కూడా చేయొచ్చు. సో ఇది షార్ప్ ఎడ్జ్ లా వచ్చేస్తుంది కదా, కన్ఫర్మ్ గా రెండింటిని క్లోజ్ చేయాలి. చేసిన తర్వాత మనకి షార్ప్ కాదు, స్మూత్ గా కావాలంటే మీరు పెన్ టూల్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మనకి ఈ రెండు టూల్స్ కనిపిస్తాయి. ఇది ఫస్ట్ ది కార్నర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, బెండ్ టూల్ అనేది. బెండ్ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే మనకి షార్ప్ గా ఉందో, అది చేంజ్ చేయాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేస్తే అది బెండ్ అవుతుంది అనమాట. ఇంకా మనం కావాల్సినట్టు మనం బెండ్ చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ బెండ్ అవ్వాలనుకుంటున్నాను దీన్ని. అండ్ అలానే ఇక్కడ కొంచెం బెండ్ అవ్వాలి అనుకుంటున్నాను. సేమ్ అలానే ఇక్కడ, అండ్ ఇలానే ఇక్కడ కూడా. అంటే షార్ప్ ఎడ్జ్ కంటే స్మూతీగా కర్వీగా ఉన్నప్పుడే బాగుంటది అని అనుకుంటే మీరు ఇలా ఈ బెండ్ టూల్ మీద క్లిక్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫిల్ స్ట్రోక్ మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంది కదా, నేను స్ట్రోక్ కాదు ఫిల్ అప్లై చేయాలనుకుంటున్నాను. అది కూడా ఐ వాంట్ టు యాడ్ గ్రేడియంట్ కలర్ అనమాట. సో ఆ గ్రేడియంట్ ఎలా అంటే సేమ్ బ్లూ అండ్ పర్పుల్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. చూద్దాం ఏది బాగుంటుందో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను చేసిన షేప్ ఇదేం పెద్ద బాగున్నది, వండర్ఫుల్ అని కాదు, నార్మల్ గా మీ ఐడియాని బట్టి మీరు డ్రా చేసుకోవచ్చు పెన్ టూల్ తో. సో ఇది డ్రా చేసుకొని మేబీ కొంతమంది ఒకవేళ వెబ్సైట్ ఏదైనా డిజైన్ చేసే వాళ్ళు ఉన్నారనుకుందాం. సో డిజైన్ చేసే వాళ్ళు ఏం చేయొచ్చు, కొంతమంది ఇలా ప్యాటర్న్స్ లాగే ఏవో పెడతా ఉంటారు సైడ్స్ వచ్చేటట్టు. ఓకే, ఇవి మరీ దారుణంగా, మరీ అంటే డీప్ గా కనిపిస్తున్నాయి అనుకుంటే యూ కెన్ చేంజ్ ద కలర్, ఒపాసిటీ తగ్గించవచ్చు. లేదా అలానే ఉండాలనుకుంటే అలానే పెట్టచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఏ డిజైనర్స్, ఇక్కడ ఒక బటన్ పెడతాము. ఏదైనా ల్యాండింగ్ పేజ్ లా పెట్టాలి అని అనుకుంటే ఇక్కడ ఒక బటన్ కూడా పెట్టచ్చు. ఫాలో మీ అని ఏదో పెట్టామనుకుందాం, దీనికి ఒక బటన్ లానే పెట్టాలి అనుకుంటున్నాం. నేను ఏం చేశానంటే ఈ కలర్ ఏదైతే తీసుకున్నా దీనికి కూడా అదే కలర్ పెట్టాలి అనుకుంటున్నా. టెక్స్ట్ కి ఆర్ బటన్ కి అలా బటన్ కి పెట్టాను అంటే ఫస్ట్ వైట్ కలర్ పెట్టాలి టెక్స్ట్ ని. అండ్ అలానే కొంచెం సెంటర్ కి అలైన్ చేస్తున్నా. ఇది మెయిన్ డిజైన్ అని కాదు, జస్ట్ బేసిక్ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి. నేను ఎప్పుడో కొంతమంది డిజైనర్స్ చేస్తున్నది నేను చూసా, ఇవి ఎక్కువ హైలైట్ అయిపోతున్నాయి కాబట్టి నేను తీస్తున్నాను దీన్ని. ఓకే, సేమ్ అలానే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక లోగో రావడం. దీన్ని ఒక లోగోలో పెడతాను ఉండండి. మన క్రియేటివిటీ, మనం డిజైన్ చేస్తుంది మనకు నచ్చినట్టు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా. ఇది ఒక లోగో కింద కన్సిడర్ చేద్దాం. అండ్ హోమ్ అని చెప్పి అబౌట్ us.
అండ్ ఇది కెరియర్స్ అని, ఇంకొకటి దీనికి ఏం పెట్టను, లాగిన్ సంథింగ్, ఏదో ఒక ర్యాండమ్గా, ఇది ఒక వెబ్సైట్ లాగా, వెబ్ యాప్ లాగా, అంటే మనం చేసే షేప్స్తో మనకు కావాల్సినట్టు చేసుకోవాలి అనుకుంటే ఇది పెన్ టూల్ యూజ్ చేసి చేయొచ్చు అన్న చూపించడానికి చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఓకే.